అని చెప్పేది ఏంటి? అయితే ఒకటి లాజికల్ గా మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు మీరు కఠినంగా డిక్లరేషన్ ఇస్తున్నారు. అంటే ప్రతిదానికి రెడీ ఉన్నారా మీరు? నేను రెడీగా ఉన్నాను. నేను డిబేట్ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో పరంగా చెప్తున్నాను. ఈ స్టూడియోలో చెప్తే సంతోషాన్ని ముందు ఎవరన్నా యేసు ప్రభు దేవుడు అని నా ముందు వచ్చి నిరూపించవచ్చును. ఎవరన్నా, నేను బైబిల్ మొత్తంలో మీకు న్యూ టెస్టిమెంట్ లో ఉంటుంది కదా, యేసు ప్రభు ఈ వచనాల ప్రకారంగా దేవుడు అంటే నా ముందు వచ్చి కూర్చొని మీరు ప్రూఫ్ చేయొచ్చు. యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. యేసు ప్రభు దేవుడు అంటే అందరికన్నా బాధపడి ఏడ్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఒక దేవుడుగా పూజించే అర్హత కూడా యేసు ప్రభు లేదు అని యేసే బైబిల్ చెప్పినటువంటి వచనాలు మీకు కోట్ చేస్తాను. ఓకే, ఒక కాల్ తీసుకుందామా? పర్లేదు, తీసుకోండి. మీరు మాజీ పాస్టర్ అనొచ్చు మిమ్మల్ని. లేదు, నేను పాస్టర్ని కాదు. పాస్టర్ కాదు. పాస్టర్ని కాదు. Your call has been forwarded to voicemail. ఓకే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, అయితే నేను ఏమంటున్నా,